నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో రానున్న ఫలితంపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ దాదాపు 16,000 ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై విజయం సాధించారు. గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఫలితం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఎవరికి పట్టు ఉందో తేల్చనుంది. తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో రానున్న ఫలితాలు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా లేక అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇక్కడ పాగా వేస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న జూబ్లీహిల్స్ వంటి అత్యంత కీలక నియోజకవర్గంలో అసలు గెలుపు గుర్రం ఏంటో అంచనా వేయడం అంత సులభం కాదు. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయి, అప్పటి ప్రధాన అభ్యర్థుల విజయ పరంపరను విశ్లేషించుకోవాలి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంచనాలకు భిన్నంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోరు నడిచినా ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచారు. నియోజకవర్గంలో బలమైన స్థానిక నాయకుడిగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకు ఉన్న పట్టు, బీఆర్ఎస్ కు ఉన్న సంస్థాగత బలం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం కలిసి వచ్చాయి. ఆయనకు దాదాపుగా 80,000 పైగా ఓట్లు లభించాయి. ఇక 2009లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన గోపీనాథ్ 2018లో కూడా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2025లో మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ తమ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన మాగంటి సునీతకు 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగింది. గోపీనాథ్ కు నియోజకవర్గంలో ఉన్న పట్టు, సానుభూతి ఓట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల సునీతకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ తెలంగాణలో పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనకు దాదాపు 64,212 ఓట్లు వచ్చాయి. ఆయన క్రికెట్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న స్థానిక రాజకీయాలపై పట్టు లేకపోవడం, నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం ముందు నిలవలేకపోయారు. 2023లో ఓటమి పాలైనప్పటికీ పార్టీలో తన పాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అతడికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక బీజేపీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి దాదాపు 25,000కు పైగా ఓట్లు సాధించి 3వ స్థానంలో సరిపెట్టుకున్నారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ అజారుద్దీన్ పై 16,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట ఆయన మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశారు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తరపున పోటీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతుల్లో 9,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 18,800 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇక 2023 ఎన్నికల సమయంలో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరమని మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ సూచించడంతో నామినేషన్ ను వెనక్కి తీసుకుని నవంబర్ 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నవ యువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ యువతకు ఉపాధి కోసం శిక్షణ అందిస్తున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా అక్టోబర్ 8న ప్రకటించింది. దీంతో ఆయనకు మళ్లీ రాజకీయ రంగంలో కీలక అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో ఈ రోజు తేలనుంది. ఇక లంకల దీపక్ రెడ్డి రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ద్వారానే వచ్చారు. అక్కడ 25 ఏళ్ల పాటు పనిచేస్తూ ఎన్నో బాధ్యతలు చేపట్టారు. 2019లో టీడీపీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో కూడా క్రమంగా ఎదిగి వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత ఆయన కృషిని గుర్తించిన పార్టీ 2025 ఫిబ్రవరిలో దీపక్ రెడ్డి
రెడ్డిని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ 15న బీజేపీ అధిష్టానం దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన మరోసారి బీజేపీ తరపున పోటీ చేశారు.